బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో బీజేపీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డికి ప్రమాదం త్రుట్లో తప్పింది. ఖమ్మం అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకల సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని బీజేపీ నేతలు నీటితో కడిగి శుభ్రం చేశారు. విగ్రహాన్ని చీపురుతో ఊడుస్తూ ఉండగా బీజేపీ నాయకులు సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కాలు జారి మెట్లపై పడిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే అప్రమత్తమై పడిపోయిన వారిని లేపారు. కార్యకర్తల అప్రమత్తంతో పొంగులేటి సుధాకర్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డికి ప్రమాదం త్రుట్లో తప్పింది. ఖమ్మం అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకల సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని బీజేపీ నేతలు నీటితో కడిగి శుభ్రం చేశారు. విగ్రహాన్ని చీపురుతో ఊడుస్తూ ఉండగా బీజేపీ నాయకులు సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు కాలు జారి మెట్లపై పడిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే అప్రమత్తమై పడిపోయిన వారిని లేపారు. కార్యకర్తల అప్రమత్తంతో పొంగులేటి సుధాకర్ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాష్ట్ర కమిటీల ఆదేశానుసారం 3వ తారీఖు నుంచి వచ్చే 25వ తారీఖు వరకు మన జాతిరత్నం, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ గారి జయంతి ఉత్సవాల్ని ఒక పండగ లెక్క చేసుకునే కార్యక్రమంలో భాగంగా వారి ఖమ్మం జడ్పీ కూడల వద్ద ఉన్నటువంటి వారి విగ్రహాన్ని శుద్ధి చేసి పరిసర ప్రాంతాలను కూడా జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు గారితో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ మోర్చా నాయకులు అందరితో పాటు వచ్చి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కొనసాగింపుగా చెలో గ్రామాలను సందర్శించిన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు కల్లూరు మండలం పేరువంత గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఆరోగ్య శిబిరం, డాక్టర్ జి వెంకటేశ్వర గారు ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య శిబిరం, విధంగా సహపంక్తి భోజనం, ఎస్సీ కాలనీలో విద్యాలయ సందర్శన, రేషన్ షాపుల సందర్శన, వివిధ పథకాల యొక్క పరిశీలన ఇవన్నీ చేసుకుంటూ అనేక కార్యక్రమాలని ఈ 10